నమస్కారము ప్రియ మిత్రులారా, నేను ఇక్కడ హైదరాబాద్లోని రవీంద్ర భారత్కి వచ్చి ఉన్నాను. ఇక్కడ కళారత్న జయన్న గారి ఎగ్జిబిషన్, చిత్రకళా ప్రదర్శన మరియు శిల్పకళా ప్రదర్శన జరుగుతున్నది. చాలా అద్భుతంగా ఉన్నది. మరి వచ్చిన వారి యొక్క స్పందన, ఇక్కడ ఒక సార్ ఉన్నారు, వారి స్పందన కూడా తెలుసుకున్నాము. ఎలా అనిపించింది ఏంటి సార్? నమస్కారం సార్, ఎక్కడి నుండి వచ్చారు? తమరి నామధేయము? నా పేరు నండూరి విద్యారణ్య స్వామి. స్వామి హైదరాబాద్లో తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యంలో నచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో ప్రాచార్యుడిగా చేసి రిటైర్. నమస్మాంజలి సార్ మీకు మరోసారి. జయమ్మ గారు సార్ ఈ కళాఖండాన్ని సార్ చాలా చక్కగా రూపుదిద్దారు సార్. మొట్టమొదటిది సార్ కనిపించేటువంటి కళాఖండం సార్ సార్ విలేజ్లో వాడించబడినటువంటి తాళాలు సార్ దానికి సంబంధించిన చూడటానికి చాలా ముచ్చటగా ఉంది సార్. వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి అధ్యాపకులు అనుకోవాలన్నమాట. అధ్యాపకులు తెలుగులో ఆడుకునేటువంటి గురుదేవో నమః. ఏ విధంగా సార్ సార్ గురుదేవో నమః. ఇక్కడ Yes. ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలిసినటువంటి వాళ్ళు ఏ విధంగా చాలా ఆలయాలు చూసుకుంటారు. చాలా వాస్తవానికి గురుదేవో నమః. స్నేహ ప్రేమ ఉత్పత్తి చేసేటువంటి అందముతోటే మన యొక్క జీవిత శైలి. చాలా చక్కగా రూపుదిద్దారు. ఉన్నటువంటి వాటిలో చాలా ఉన్నతమైన విషయాలుగా నాకు అనిపిస్తుంది. అసలు గురువో నమః. చూసేటువంటి వాళ్ళకి బ్రహ్మ అంటే ఏమిటో తెలియజేయడానికి చాలా చక్కగా రూపొందించారు. చాలా గొప్ప. ఇక్కడ ఉండేటువంటి చిత్రాలు చాలా చక్కగా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఆకర్షణకి చాలా ఇంపుగా ఉంది. ఇక్కడ కుమ్మర్లు ఏ విధంగా తయారు చేస్తారు, వాళ్ళ వృత్తి, వాళ్ళ జీవన శైలి. గంగావతరణ చాలా చక్కగా వాస్తవానికి చాలా అందరికీ అర్థమయ్యే విధంగా ఇక వీణ ఆ కింద ఫ్రూట్ నుంచి మొలకెత్తేటువంటి ఆకులు దెబ్బలు ఏ విధంగా ఉన్నాయో చాలా చక్కగా చిత్రీకరించారు. మోడర్న్గా వచ్చినటువంటి సెల్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పట్టుకుంటున్నారు. విలేజ్లో గొర్రెల కాపరి కుమ్మరి శ్రీకృష్ణుడు చాలా చక్కగా ఇంపుగా ఇక్కడ ఉండేటువంటి స్త్రీలు గురువో నమః. అయ్యా చూడటానికి చాలా బాగా ఉన్నాయి. అందరూ చూడవలసిన, చూసి ఆనందించవలసినటువంటి కళాఖండం. చాలా అద్భుతంగా వర్ణించారు. గురువో నమః. గురువు గారికి మరోసారి నమస్మాంజలి తెలియపరుచుకుంటూ, కళ అనే ఒక గొప్ప భావాన్ని, కళలో ఉన్న ఒక సంకల్పాలని, కళలో ఉన్న
ఉత్తేజాలను, కళలో ఉన్న భంగిమలను చాలా అద్భుతంగా వర్ణించి ఉన్నారు, స్పందించి ఉన్నారు. మీ స్పందనకు మరోసారి నమస్సుమాంజలిని తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. మీకు కూడా మా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదండి చిత్రకళ, శిల్పకళ ఇక ఎంత అద్భుతంగా కొలువు తీరాయో. ఈ చిత్ర శిల్పకళలు సమాజానికి మరి దిశను, మరి సమాజానికి మంచి సంకల్పాలను, సమాజానికి మరి మంచి ఉద్దేశాలను తెలియపరుస్తుంటుంది. మరి అదే కాకుండా నవతరానికి ఒక సంపదగా నిలుస్తుంది. అంతేకాకుండా ఈ పూర్వకాలం నుండి ఇప్పటి వరకు మనం చేసిన ఒక క్రియలు, పనులు శిల్పకళ ద్వారా, చిత్రకళ ద్వారా, మన బుక్స్ ద్వారా, రైటింగ్ ద్వారా, మన కళల ద్వారా, మరి నాటకాల ద్వారా తెలియపరుచుకుంటాం. ఎందుకు? మనము ఎలా ఉన్నాము, రేపు ఎలా ఉండాలి, మన సంస్కృతిని ఎలా కాపాడుకోవాలి, భారత సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ఎలా ప్రపంచానికి తెలియపరచాలి. ఇలా అనేకమైన దిశతో చిత్రకళ, శిల్పకళ ఎంతగానో చిత్రకళ మరి అదే కాకుండా ఒక రైటర్గా ఆ బుక్లలో రాసే హిస్టరీ, మరి చరిత్రను కూడా తెలియపరుస్తుంది. కనుక మనము చిత్రకారులను, శిల్పకారులను, మరి అదే కాకుండా కళాకారులను ఆదరిద్దాం, ప్రేమిద్దాం. మంచి సంకల్పాలతో దేశానికి ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణను తెలియపరుస్తారు, మరి ఒక మంచి పద్ధతులను తెలియపరుస్తారు, ఎలా జీవించాలనో తెలియపరుస్తారు. కనుక వాళ్ళను మనం ప్రేమిస్తూ, పూజిస్తూ మహాగురువుల మనము రాజుల కాలం నుండే వాళ్ళని ఎంతగానో ప్రేమించి, వాళ్ళని మరి ఆదరించి, మహారాజులు తన ప్రక్కన చేర్చుకొని తన యొక్క ఫోటోను అయినను, విగ్రహాన్ని అయినను, మరి శిల్పకళనైనను, చిత్రకళనైనా ఎంతగానో ప్రోత్సహించి ప్రశంసలు అందించేవాళ్ళు చిత్రకారులకు, శిల్పులకు, కవులకు, కళాకారులకు. ఇప్పటికి కూడా ఆ కళను ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం జరుగుతుంది. కనుక శిల్పకళను, చిత్రకళను, ఇంకా మంచి ఈ చిత్రకారులను మనము ప్రేమించి, ఆదరించి, మరి వాళ్ళ ద్వారా ఇంకా సమాజానికి కొత్త క్రియేటివిటీ, కొత్త క్రియేషన్ను, మంచి భావాలను అందిద్దామని మరొకసారి మీ అందరికీ తెలియపరచుకుంటూ, అదేవిధంగా మన జయన్న గారు చిత్రకారుడు, శిల్పి కూడా వచ్చి ఉన్నారు. 2 మాటలు మాట్లాడతారు. ఎలా స్పందన చెప్పండి అన్నారు. గ్రామీణ వినోదం, గ్రామంలో ఉన్న పూర్వము వారి పనిముట్లు, వారు చేసే వర్క్, వారి వర్క్లో కట్టు, బొట్టు, స్టైలు, వాటి మీద వాళ్ళు అంత కష్టపడి గ్రామంలో ఈవినింగ్ వారు కళల కోసం, కళలు ప్రత్యేకంగా కనిపెట్టి కళలు ఏదో ఒక కళ, భజన కానీ, డప్పు వాయిద్యము, తబల, ఇంకా వాయిద్యాలలో శ్రమను మర్చిపోయి కళలు నేర్చుకున్నారు. ఆ గ్రామీణ వాతావరణం పెరిగిన మనము ఆ కళలు అంతరించిపోతున్న వాటిని మరొకసారి చిన్నపిల్లలకు ఒకసారి గ్రామీణ నేపథ్యాన్ని పరిచయం చేద్దామన్న కాన్సెప్ట్తో గ్రామీణ అనే టైటిల్తో ఈరోజు ఈ శిల్పకళా ప్రదర్శన ఏర్పాటు అమ్మగారి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయడం. చాలా ధన్యవాదాలు సార్ కళారత్న జయన్న గారికి. చూశారు కదా మరి ఒక కళ యొక్క గొప్పతనాన్ని, కళ గురించి. కనుక మనం కళలను ప్రోత్సహిద్దాము, ముందు తరానికి మంచి తత్వము, మంచి కళాత్మకమైన విద్యను అందిద్దాము. మరి మీరందరూ కూడా ఈ రవీంద్ర భారత్కి విచ్చేసి ఈ యొక్క ఎగ్జిబిషన్ను, ఈ చిత్రకళ, శిల్పకళ ప్రదర్శనను తిలకించగలరని కోరుకుంటూ మీ అందరికీ నమస్సుమాంజలి తెలియపరచుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.